ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండారులుగా దీవించునుగాక. ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు నడుద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. అందరూ కూడా బైబిల్ నుండి తీసి చదవండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడను నీ కిరీటం అపకరించుకుంటున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకునము అంటున్నాడు. ఇక్కడ యోహాన్ అంటే యేసు ప్రభువు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు. ఆయనను మండుతున్న కాగే నూనెలో పడేసి కాల్చేసి చనిపోయాడని పారేసి వెళ్ళిపోతాడు. ఆయన చనిపోకుండా దేవునిని కనిపెట్టుకొని దేవునితో ఉండాలని దేవుని ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి బతికున్నాడు. అందువలన ఆయనను దేవుడే ముట్టి స్వస్థపరిచి నిలబెట్టాడు. ఆయన నిలబెట్టిన తర్వాత రాసిన పత్రిక ఇది నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడము నీ కిరీటాన్ని అపహరించుకున్నట్లు దాన్ని గట్టిగా పట్టుకును అన్నాడు. దాన్ని గట్టిగా పట్టుకోవాలంట. మనం ఏటిని పట్టుకుంటున్నాం? మనకు కలిగినది ఏముంది? జీవవాక్యం. ఆ జీవవాక్యాన్ని చేత పట్టుకొని మనము నడిచి దేవుళ్ళు పొందుకోవాలి. అంతేగాని మనం ఏది పడితే అది ఉండటానికి మన దగ్గర వీలు లేదు. దేవుడు అదే అంటున్నాడు, మీరు గట్టిగా పట్టుకోండి, నేను త్వరగా వస్తున్నాను, నా రాకడి ఎప్పుడు వస్తుందో మీ పోకడి ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. కాబట్టి మీరు భూమి మీద నివసించినంత కాలం అయినా కానీ ఈ జీవవాక్యాన్ని గట్టిగా పట్టుకొని దేవుని చేత నడపబడిన వారే ఉండాలని కోరుకుంటున్నాడు. మనం అలాంటి స్థితిలో ఉంటున్నామో లేదో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అదే 8వ అధ్యాయం 8వ వచనంలో కూడా అంటాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును నా నామమును ఎరగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను అంటున్నాడు. మన ఎదుటే తలుపు తీసి ఉంచాడంట. మన హృదయం అనే దేవాలయం తెలుసుకొని ఆయన ఆహ్వానించి, అయ్యా నువ్వు జీవ కిరీటాన్ని ఇస్తానికి నా దగ్గరికి వచ్చావయ్యా, ఆ జీవ కిరీటాన్ని పొందుకునే యోగ్యత నాకు కలగజేయ్యా. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, నువ్వు జాగ్రత్త పడు, నీ క్రియలు నేను ఎరుగుతున్నావు, నువ్వేం చేస్తున్నావు ప్రతిదీ నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ప్రతి విషయంలో నువ్వు ఏది మాట్లాడుతున్నావో ఏం చెందుతున్నావో నేను చూస్తానే ఉంటున్నాను అంటాడు. ఆయన చూసినా సరే మనం చేసే పనులు మనం చేస్తానే ఉన్నాం, మనం నడిచే నడుస్తూనే ఉన్నాం, మన బాటలోనే నడుస్తున్నాం. కానీ ఆయన ఎన్ని హెచ్చరిక మాటలు చెప్పినా ఆయనలో మనం ఉండలేదని దేవుడు మనల్ని గట్టిగా చెబుతున్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, నేను ఎప్పుడు వస్తానో తెలిసి దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక భద్రంగా కాపాడుకోండి అని జాగ్రత్త చెబుతున్నాడు. అయినా సరే మనం అశ్రద్ధగా ఉంటున్నామేమో, అనాలోచనగా ఉంటున్నామేమో, మన ఆలోచనలోనే ఉండిపోతున్నామేమో. ఒక్కసారి మన హృదయాలు పరిశోధించుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో మీరు గట్టిగా పట్టుకోండి. నీకున్న శక్తి కొంచెమే కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. మనమో బలవంతులమనా, మనమో జ్ఞానవంతులమనా, మనమో ఐశ్వర్యవంతులమనా కాదు కదా. ఆయన ఉచితమైన కృపను బట్టి, మనకున్న శక్తిని బట్టి, మనకున్న బలాన్ని బట్టి దేవుని ప్రకటించే వాడని ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి స్థితిలో ఉంటున్నామా లేదా? ఒక్కసారి మనం ఇదిగో నేను తలుపు నీ ఎదుట తీసి ఉంచాను, లోపలికి రా, నీ హృదయం అనే తలుపులు తెరువు, నీలో నేను నివసిస్తాను. నువ్వు నీ మాటలు మానేసే నా మాటలు నువ్వు ప్రకటించని చెబుతుంటే మనం అది తోసివేసేవారని ఉంటున్నాము, మనం వాటిలోనే ఉండిపోతున్నాము. ఒకసారి మన హృదయాలు పరిశోధించుకుందాం. నీ ఎదుటే నీ తలుపు తీసి ఉంచాను, నువ్వు గట్టిగా పట్టుకొను, నీ జీవ కిరీటాన్ని ఎవడో అపహరించకుండానట్లు జాగ్రత్తగా కాపాడుకో. నీకున్న సమయం కొద్దిగా, ఆ సమయంలో నువ్వు జాగ్రత్త పడమంటున్నాడు. జాగ్రత్త పడుతున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకున్నాం. రాత్రికాల సమయం యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనంలో కూడా అంటున్నాడు, ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయ
కలుగుతుంది, అరుణోదయం కలగదండి, అరుణోదయం దర్శనం. ఆయన ముఖ దర్శనం చూసి అదృష్టం మనకు కావాలి. ఆయన అరుడు తెల్లారి లేవగానే అయ్యా నిన్ను చూడే నీ ముఖం నేను చూసే కృపను నాకు దయచేయ్యా. నేను ఈ పగటి అందు నేనేం చేయాలో, ఎలా మాట్లాడాలో నాకు సరైన రీతిలో అవగాహన చేయ్యా. నీ చిత్తంలో నేను ఉంటానయ్యా. అయ్యా నా జీవ కిరీటాన్ని పొందుకునే కృపను నాకు దయచేయండి ఆయన. నీ కిరీటం అపహరించుకుంటున్నట్లు జాగ్రత్త పడము. నీ ఆయుష్, నీ ఆలోచన అంతా కూడా నేను గట్టిగా నీకు బలము కొద్దిగే ఉన్నది, నా బలము కూడా నిన్ను కలగజేస్తానంటున్నాడు. అలా ఉండగలుగుతున్నామా? లేదా ఒకసారి నీ ఎదుట నేను నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగాను నువ్వు వెచ్చగాను నిలువెచ్చని స్థితిలో ఉంటున్నామేమో నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. అయ్యా నీ ధర్మశాస్త్రాన్ని మేము మాకు ఇష్టం వచ్చినట్టు మేము బోధిస్తున్నామేమో. అయ్యా నీ ధర్మశాస్త్రాన్ని ఉన్నది ఉన్నట్టు బోధించే కృపను నాకు దయచేయనైనా. దానిలో ఒక పుల్లైనా తీసివేయటానికి లేదు, దానిలో ఒకటి కలపటానికైనా లేదు. ఇవన్నీ చేసిన వాడు శాపగ్రస్తుడని నీ లేఖనాలు పరిశోధిస్తుంది. అయ్యా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకునైనా నీ వాక్య ప్రకారం జీవించే కృపను నాకు దయచేయ్యా. నా జీవ కిరీటాన్ని ఎవడో అపహరించకుండా నువ్వు కాపాడుతున్నందుకు వందనాలయ్యా. దాన్ని నేను తోసేసుకుంటున్నానేమో అయ్యా. నీ చిత్తంలో నేను ఉండటానికి నాకు సహాయం చేయ్యా అని ఒక తీర్మానం చేసి మనం అడగగలిగితే దేవుడు జీవ కిరీటం ఇస్తేనే కాక ఆయన క్రియలు, ఆయన మనం ఏ క్రియలతో మనం ఉన్నామో ఆ క్రియలు సరి చేసుకుందామా? మన సొంత క్రియలు కాక, మన సొంత ఆలోచనలు కాక, మన సొంత మాటలు కాక దేవుని మాటలు మనం ఉండి దేవుని ధర్మశాస్త్రాన్ని మనం తూచా తప్పకుండా పాటిస్తే మన హృదయాలు తెరవబడతాయి. మన హృదయాలు తెరవబడతనే కాక మన క్రియలు కూడా ఆయన ఎదుట ఒప్పుకుందాం. దేవుని ఎదుట మన క్రియలు కనిపించడం. వాక్య ప్రకారం బోధించకపోతే నువ్వు శాపగ్రస్తుడవు, నీకు అరుణోదయం దర్శనం కలగదంటున్నాడు. మనం అలాంటి స్థితిలో ఇప్పుడు వరకు ఏమన్నా ఉన్నామేమో, మాట్లాడకూడని మాటలు మాట్లాడేమేమో. అయ్యా నీ సన్నిధిలో నన్ను తోసివేయమాకయ్యా. నీ చిత్తానికి నేను లోబడి ఉండే కృపను నాకు దయచేయ. నువ్వు జీవ కిరీటము నేను పొందుకునే కృపను నాకు దయచేయ్యా. అయ్యా నీ క్రియలు నేను ఎరుగుతున్నా అంటున్నావు అయ్యా. నా క్రియలన్నీ కూడా నువ్వు సమస్తము నా మాట నా నోట నుంచి బయటకు రావడంపై అన్నీ నీకు తెలిసిన వాడవయ్యా. నీలో నేనేది దాచడానికి వీలు లేదు. నీ కృపలో నన్ను దాసయ్యా, నీ అరుణోదయం నాకు కలుగజేయ్యా అని ఒక తీర్మానం చేసి దేవుని ఎదుట మోకరించగలిగి దేవుని వెంటైన దీవెన పొందుకుందాం. అయ్యా నీ అరుణోదయం దర్శనం నాకు కలగజేయ. నేను ఉదయం కాలం లేవటమే నీ అరుణోదయ దర్శనం నాకు కలుగజేయమని ఒక తీర్మానం చేసుకుని ముందుకు నడిస్తే దేవుడు మన పట్ల కార్యం చేసి గొప్ప విడుదల కలుగజేయబడును గాక. ఈ మాటను దేవుడి వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.